నా కొత్తగా వచ్చిన ఎమిరేట్స్ ఐడి కోసం తిరగంగా ముసాఫాలో ఇక్కడ ఎమిరేట్స్ పోస్ట్ అనే ఆఫీస్లో అక్కడ వచ్చి అయిపోయింది నా ఎమిరేట్స్ ఐడి. మొత్తానికి అయితే అక్కడికి పోయి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి నా ఎమిరేట్స్ ఐడి తీసుకున్నా. ఇదే ఎమిరేట్స్ ఐడి. మన ఇంటికి రావన్నా మనమే అక్కడికి పోయి ఎమిరేట్స్ ఐడి తీసుకున్నాం. నమస్తే ఫ్రెండ్స్. దాదాపు ఇక్కడ దుబాయ్లో కొంతమందికి ఎంప్లాయ్మెంట్ వీసా పడ్డ తర్వాత ఎమిరేట్స్ ఐడి అనేది లేట్ అవుతుంది కొంతమందికి. అయితే ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ వీసా అప్లై చేసిన తర్వాత, కంపెనీ అప్లై చేసిన తర్వాత మనకి ఎమిరేట్స్ ఐడి అనేది ఇక్కడ మెడికల్ టెస్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత వారం రోజుల్లో మనకు ఎమిరేట్స్ ఐడి రావాలి. కానీ నాకే జరిగిన విషయం మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. ఏంటంటే నాకు ఎంప్లాయ్మెంట్ వీసా పడ్డది, నెల అవుతుంది, 45 రోజులు అవుతుంది. నాకు మెడికల్ అప్పుడే దాదాపు మెడికల్ అయిపోయింది చాలా రోజుల కిందనే. మెడికల్ అయిపోయిన తర్వాత సుతా లేట్ అవుతుందని చెప్పేసి ఎమిరేట్స్ ఐడి ఇంకా అత్తలేదు. రోజు హెచ్ఆర్ దగ్గర కోడు, వర్బం అడుగుడు, ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ ఎమిరేట్స్ ఐడి అనేది బాగా లేట్ అయింది వచ్చేసరికి. అయితే ఎక్కడ మిస్టేక్ అయిందంటే మా హెచ్ఆర్ అనేటోడు నా ఫోన్ నెంబర్ తప్పు పెట్టినాడు. నా ఫోన్ నెంబర్ మిస్టేక్ చేసే వరకు అది రాకుండా అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ కొత్త సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు ఎమిరేట్స్ ఐడి అనేది పోస్ట్ ద్వారా మనకు డైరెక్ట్ కంపెనీలకు వస్తుంది, లేకపోతే పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కడికి రావాలనేది మనం చెప్పుకుంటే వాళ్ళు మనకి తీసుకొచ్చి చెప్తారు ఎమిరేట్స్ ఐడి అనేది. మన క్యాంప్కు లేకపోతే మనం ఉన్న కాడికి తీసుకొచ్చి ఇస్తారు. కానీ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే మనం వచ్చారనే నెంబర్ తప్పు పెట్టిన తర్వాత మా హెచ్ఆర్ కానీ రిక్వెస్ట్ చేసిన, మరి ఎట్లా ఇక్కడ మిస్టేక్ విషయాలకు నేను దాదాపు గూగుల్లో మన యూట్యూబ్లో సుతా చాలాసార్లు చెక్ చేసిన ఎమిరేట్స్ ఐడి ఎక్కడ అయిపోయింది ఏమైందని చెప్పేసి చెక్ చేసేసరికి నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఎమిరేట్స్ ఐడి ఆల్రెడీ వచ్చింది, నాకు ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది. మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత వారానికి ఎమిరేట్స్ ఐడి అనేది ఇష్యూ అయిపోయింది. కానీ మనకు చేతికి రాలేదు. రాకపోయేసరికి నేను మా హెచ్ఆర్ను ఏదైతే ఇప్పుడు ఎమిరేట్స్ ఐడి అప్లికేషన్ పేపర్ ఉంటుంది ఒకటి, ఇదే అప్లికేషన్ పేపర్. అది అప్లికేషన్ నెంబర్ కింద ఉంటుంది. ఆ నెంబర్ అక్కడ చెప్తే నాకు ఐడి ఇచ్చేస్తాను. అప్లికేషన్ పేపర్ తీసుకొని దానిలో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబరు తీసుకొని నేను డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినట్టు. ఇది మన అబుదాబిలో ఉన్నాయి కాబట్టి మా కంపెనీ కాబట్టి అబుదాబిలో మీ ఉండే ఏరియా ముసాఫా కాబట్టి అక్కడ పోస్ట్ ఆఫీస్కి పోయి నేను మన అప్లికేషన్ నెంబర్ అనేది చూపెడితే ఏంటంటే వాళ్ళు వెంటనే అది ఇష్యూ చేసి అది చూసిన తర్వాత మరి ఎమిరేట్స్ ఐడి అనేది వెంటనే నాకు ఇవ్వడం జరిగింది. మీకు కూడా వీడియో చూపెడతా పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది కదా అనేది. మీకు మీ వాళ్ళు వీడియో తీసుకున్నది వీడియో మీకు చూపెడతా. పోస్ట్ ఆఫీస్ గురించి మన దాదాపు ముసాఫాలో ఇది మేము ఉండే ఏరియాలో దాదాపు 2-3 ఉన్నాయి. అది ఎక్కడని తెలియదు. మళ్ళీ హెచ్ఆర్కి తెలుసుకొని మళ్ళీ ఎక్కడ ఉందని తెలుసుకొని పలానా ఏరియాలో ఉన్నాక ఏరియాలో పోయి అప్లికేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మన ఎమిరేట్స్ ఐడి అనేది తీసుకోవడం జరిగింది అన్నట్టు. అది ఎట్లా తీసుకుని ఎంత చేసిన అనేది మీకు వీడియో కూడా చూపెడతా. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏం లేదు, అప్లికేషన్ నెంబర్ ఉన్నా అనుకో మన హెచ్ఆర్ రిక్వెస్ట్ చేసుకోవాలి. ఎమిరేట్స్ ఐడి రావట్లేదు లేదు, మరి ఎక్కడ ప్రాబ్లం ఉందంటే వాళ్ళు అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. అప్లికేషన్ నెంబర్ మనం పట్టుకొని పోయి మనం ఎమిరేట్స్ ఐడి అనేది తీసుకుంటే అయిపోతుంది. వాళ్ళు అడుగుతారు నీ దగ్గర పాస్పోర్ట్ నాకు అప్లికేషన్ నెంబర్ ఉందని చెప్పేసి ఆ నెంబర్ పెడితే అయిపోతుంది. ఇంకా అదర్వైజ్ వేరే ఆప్షన్ ఏముంటుంది. ఇక అప్లికేషన్ నెంబర్ ఉంటేనే మనకు ఎమిరేట్స్ ఐడి అనేది వాళ్ళు ఇస్తారు అన్నట్టు. ఇక లేదంటే మన నెంబర్ అనేది నెంబర్ చెప్పాలి. మీ ఫోన్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ తప్పించింది కాబట్టి అక్కడ నా నెంబర్ చెప్తాడా అది టైప్ అవుతలేదు. మొత్తానికి అయితే పార్సల్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇక మన పేరు మీద బందోబస్తు వచ్చింది. అవన్నీ మొత్తం ఆగమాగమైంది. 45 రోజులకు మొత్తం మన చేతిలోకి వచ్చింది ఇది. ఇక ఈ కవర్ అనేది ఓపెన్ చేసి మన ఎమిరేట్స్ ఐడి అనేది చూద్దాం ఎట్లుంది ఏం కాదు అనేది. ఇక ఇదే మన ఐడి కార్డు. ఎవరి ఎంత ఆగమైందంటే పరిశాన్ అయింది. పో మేము ఇలా కిందకు